నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతికతను వినియోగించుకొని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్. అణగారిన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేస్తారని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు మరోలేవని వెల్లడి. డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. డీప్ టెక్నాలజీపై ఈ రోజు సదస్సులో చర్చించామని అన్నారు. సాంకేతికతను వినియోగించుకొని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. శుక్రవారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సాంకేతికతను వినియోగించుకొని పరిపాలనకు మరింత సౌలభ్యం ఉంటుందని సూచించారు. ఈచ్ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ వన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. 4Ps విధానంతో పాటుగా 4E విధానం కూడా అమలు చేస్తామని అన్నారు. అభివృద్ధికి టెక్నాలజీని జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఉద్ఘాటించారు. విశాఖ అభివృద్ధి మీద డివిజన్ డాక్యుమెంట్ సిద్ధం చేస్తామని, అన్ని విధాల విశాఖను అభివృద్ధి చేస్తామని తెలిపారు. విశాఖపట్నం మెట్రోకు డిపిఆర్ తయారు చేసి పంపించామని చెప్పారు. రైల్వే జోన్ వస్తుంది. జోన్ భవనాల నిర్మాణ అంశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని అన్నారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. విశాఖకు కూడా సిప్లైన్ అనుకూలతను పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దుర్గమ్మను కేంద్ర మంత్రి సురేష్ గోపి శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. దర్శన అనంతరం వీరికి ఆలయ వేద పండితులచే వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అణగారిన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు మరోలేనివని అన్నారు. నిర్మాత మరి ప్రపంచ దేశాలకే తలదన్నే మేధావి. ఇవాళ ఆయన రచించిన రాజ్యాంగం స్ఫూర్తితో ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్కును వేలేసుకునేలాగా మరి ఆ రోజుల్లో మరి ఎంతో పేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా మహారాష్ట్రలో కుగ్రామంలో పుట్టి మరి ఆయన చాలా మంది సహాయం చేస్తే ఉన్నత శిఖరాలకు ఎదిగి భారత రాజ్యాంగాన్ని రచించి మనకి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని ఇచ్చిన వ్యక్తి మహానుభావుడు నవయుగ వైతాళికుడు బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అటువంటి ప్రపంచ మేధావి అయినటువంటి స్టేట్స్మెన్ అయినటువంటి అంబేద్కర్ గారి 68వ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో మరి ఇవాళ ఇక్కడ ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఏదైనా కూడా భారత జాతి మొత్తం కూడా తలెత్తుకునేలాగా భారతదేశంలో కూడా ఒక గుర్తింపు తీసుకువచ్చి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు పొంది రాజ్యాంగాన్ని మనకి ప్రసాదించినందుకు ఆయన్ని మరొకసారి తలుచుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతా ఉంది.
60వ డివిజన్ బాంబే కాలనీ నందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో యూజీడీ లైన్ ఏ అండ్ బి బ్లాక్ కనెక్టివిటీ రోడ్స్ కి సుమారు 50 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో పనులు ప్రారంభించి శంకుస్థాపన చేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ఈ సందర్భంగా భూమి పూజలో పాల్గొని 10 రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందివ్వాలని అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ఎన్నికైన తరువాత నియోజకవర్గంలో పనులు వేగవంతంగా పుంజుకొని అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఈ 6 నెలల సమయంలోనే సుమారు 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు మొదలుపెట్టామని, గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వం నిధులు లేక ఇబ్బందులు పడుతున్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి లోటు లేకుండా ప్రజలను చూస్తున్నామని, గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే సింగినగర్ ఫ్లైఓవర్ కింద ఆర్యూబీని నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా చేశామని గుర్తు చేశారు. తిరిగి ఇప్పుడు 2024లో పెరిగిపోయినటువంటి జనాభా వెహికల్స్తో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని, ఈ సమస్య మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి వినతి పత్రాన్ని అందజేశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపుతానని తెలిపారని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నియోజకవర్గ శాసనసభ్యులుగా తాను త్వరలోనే ఢిల్లీ వెళ్లి రైల్వే శాఖ మంత్రితో భేటీ అయి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని తీసుకొని వస్తామని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో రహదారుల దుస్థితి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వాటి రూపురేఖల్ని పూర్తి స్థాయిలో మార్చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోందని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు అందిస్తామని బోండా ఉమా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కంచి దుర్గా, కంచి ధనశేఖర్, బుగతా శ్రీరాములు, ఎం మల్లేశ్వరరావు, సూరి, కె రామరాజు, మైనంపాటి సుబ్బలక్ష్మి, రైల్వే ప్రసాద్, ఎస్కే భాష, నాగుల్ మీరా, ఎర్నింటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను శాసనసభ్యుడు, పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ చిన్ని ఎన్నికైన తర్వాత అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ 6 నెలల్లోనే సుమారు 100 కోట్ల రూపాయల పనుల్ని స్టార్ట్ చేశాం. ఒకవైపు ఆర్థిక లేమి, బడ్జెట్ లోటు ఉన్న, నిధులు అరాకొరాగా ఉన్న, ఎక్కడా కూడా అభివృద్ధి పనుల్లో విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఏ కొరవ రాకుండా చూస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు మంత్రి నారాయణ గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాం, కమిషనర్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ దృష్టి తీసుకెళ్తా ఉన్నాం, కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఏదో విధంగా నిధులు సమకూర్చి అభివృద్ధి పనులకి ఆటంకం రాకుండా, విఘాతం రాకుండా చూస్తూ ఉన్నాం. ఇవాళకి 5 నెలల్లోనే 100 కోట్ల రూపాయలంటే మరి ఏ విధంగా పనిచేస్తుందో ఈ ప్రభుత్వం, ఏ విధంగా శాసనసభ్యుడు పనిచేస్తున్నాడు ప్రజలకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా సింగనగరు శాశ్వత ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈరోజు బాంబే కాలనీలో 3 రోడ్లు అలాగే డ్రైనేజీ కల్వర్ట్లు కానీ అన్ని వర్కులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మన బోండా ఉమా గారి అధ్యక్షతన అలాగే మన ఎంపీ చిన్ని గారి అధ్యక్షతన స్టార్ట్ అయింది. దాదాపుగా 50 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలుగుదేశం పార్టీ వచ్చి 6 నెలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడితే బాంబే కాలనీ వాసులందరికీ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎక్కడా కూడా రోడ్లు అనేది సరిగా లేవని చెప్పేసి అందరూ కూడా చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి విజన్తో కాలువలు కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, రోడ్లు కానివ్వండి అన్నీ కూడా బాగుండాలన్న నేపథ్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఈ ఒక శంకుస్థాపన రోడ్లకి ఇంకా 3-4 రోడ్లు ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తి చేస్తామని ఈ 50 లక్షల రూపాయలతో ఈ ఒక నిర్మాణం మొదలుపెట్టాము. మన బోండా ఉమా గారి ఆదేశాల మేరగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతిదీ మేము ఉన్నాము చేస్తాము అని ఆయన ముందుకొచ్చారు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి విషయంలో ఆ రోజు వరదల్లో ఎంతమంది అసలు తను అంత వయసులో కూడా ఆయన నీళ్ళల్లో ఉండి ఎవరికి ఏ ఇబ్బంది రాకూడదు, ఎవరు కూడా ఇది ఇబ్బంది పడకూడదని తను ప్రతిదీ కూడా దగ్గరుండి
చూసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు జరుగుతాయని, రెవెన్యూ సదస్సుల ద్వారా భూ హక్కుకు భరోసా కల్పిస్తూ భూ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా అన్నారు. జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామ సచివాలయం వద్ద స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తదితరులతో కలిసి ఆర్పి సిసోడియా రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. సదస్సులో తొలుత ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని చదివి వినిపించారు. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్యాంబ్రింగ్ చట్టం 2024ను ప్రవేశపెట్టాం. దీనికి కొనసాగింపుగా జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా. అయితే గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో భూ కబ్జాలు, రికార్డుల మార్పు, రీసర్వే అంటూ కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో భూ సమస్యల పరిష్కారానికి గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ తలపెట్టాం. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలన్నదే మా ఉద్దేశం అంటూ ముఖ్యమంత్రి వర్యుల సందేశాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా సిసోడియా మాట్లాడుతూ గతంలో ఏటా రెవెన్యూ సదస్సులు జరిగేవని, గుర్తున్నంత వరకు 2017లో చివరిసారిగా సదస్సు జరిగిందని తెలియజేశారు. ఇప్పుడు ఆయన ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. భూమి అనేది ముఖ్యమైన వనరు. దాదాపు 60% మంది భూసాగు ఆధారంగా జీవిస్తున్నారు. పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలు 40% అవే ఉంటున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. కొన్ని సమస్యలు తక్షణమే పరిష్కారం కాకపోవచ్చు, అయినా ప్రత్యేక ప్రణాళికతో వాటిని పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పరిష్కరించిన సమస్యలపైన ప్రజాభిప్రాయాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు. సమిష్టిగా సమస్యను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన పిటిషన్పై అధికారులు ఏ రోజు క్షేత్రస్థాయిలో సందర్శిస్తారనే విషయాన్ని కూడా వెంటనే తెలియజేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలు ఎవరు పట్టించుకోకపోవడంతో తుప్పుపట్టి నిర్వియోగంగా మారాయి. సీజ్ చేసిన వాహనాలను రోడ్డు మీద పెట్టడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టి వీటిని వేలం వేస్తే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వస్తుందని ప్రజలు అంటున్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చిన వాహనాల్లోనే విడిభాగాలు చాలా వరకు మాయమవుతున్నాయని స్థానికులు తెలిపారు. గన్నవరం సోరంపల్లిలో అనాధికారికంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గురువారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం నిల్వ చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో సిఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది గోడౌన్ వద్దకు వెళ్లారు. 550 బస్తాలు రవాణా చేసేందుకు సిద్ధం చేసిన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లుగా సిఐ తెలిపారు. వాహన డ్రైవర్ సురేంద్ర, కిషోర్లను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
అంతరించిపోతున్న కళలను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. భారతీయ కళలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసేందుకు ప్రధానమంత్రి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఏపీ సృజనాత్మక సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్విని పొడపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కళలను ప్రోత్సహిస్తుందన్నారు. కర్ణాటక సంగీతం చాలా గొప్పదని చెప్పారు. ఈ కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమంలో కర్ణాటక సంగీతానికి ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ కళలకు ప్రాచుర్యం కల్పిస్తున్నాం, ప్రదర్శనలు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో సాంస్కృతిక రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అంతరించిపోతున్న కళలను ప్రోత్సహిస్తుందన్నారు. కళాకారుల సమస్యలు పరిష్కరించి జానపద కళలు, తోలుబొమ్మలాట, హరికథలు, బుర్రకథల ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. 3 రోజుల పాటు ఈ కృష్ణవేణి సంగీత నీరాజన కార్యక్రమం విజయవాడలో జరగనున్నట్లు పేర్కొన్నారు. So it was a huge event, and I think the size of the auditorium was almost triple the size of this auditorium, and it was packed through 3 days. And after the event, the finance minister has instructed me to organize a concept for at least next year, if it is not too very harsh and pushy, to have the similar event in Kerala also, centering around Swati Sangeeta. So that is in the making, in the creational efforts. I think the whole of South will start celebrating Carnatic music of India. That is the intent. ఆంధ్రప్రదేశ్లో నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడలో కృష్ణవేణి సంగీత నీరాజనం లాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి ఇక్కడ అమలు చేయటం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మనందరం భావించాలి. దీనికి భారత ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి గారిని, మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విధంగా ఈ సంగీత నీరాజనం చేయడం ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి అనేక మంది వాగ్గేయకారులని స్మరించుకోవటం, తద్వారా వారు అందించినటువంటి సాంస్కృతిక పరంపర ఏదైతే ఉందో దాన్ని కొనసాగించుకోవడానికి వీలుగా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకోవటం లాంటి అంశాలని ప్రధానంగా ఇక్కడ మేము ప్రస్ఫుటంగా తెలియజేస్తున్నాం. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా పునరంకితం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళారూపాలన్నింటినీ కూడా తిరిగి పునరుజ్జీవింపజేయడానికి నాటకం కానీ, కవిత్వం కానీ, సంగీతం కానీ, నృత్యం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ పూర్తిగా యథాతథ స్థితికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దళిత బహుజన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని బహుజన సమాజ్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనపర్తి మురళి కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నేటి రాజకీయ నాయకులు కృషి చేయాలని కోరారు. మాచవరం ఎలిసిలవారి వీధిలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం కనపర్తి మురళి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కనపర్తి మురళి మాట్లాడుతూ అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీపై దేశంలో రోజురోజుకు దాడులు అధికమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల అభ్యున్నతికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ ప్రెసిడెంట్ కేవీ కోటేశ్వరరావు, ప్రసన్న కుమార్, ఎలిసిల పాపారావు పాల్గొన్నారు. నా పేరు కనపర్తి మురళి అండి. బహుజన్ సమాజ్ పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఈరోజు మాచవరం 2వ డివిజన్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు స్థానికులు, స్కూలు విద్యార్థులతో ఘనంగా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది.
ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడులు బాగా జరుగుతున్నాయి. ఎస్వి యూనివర్సిటీలో మన చెంగయ్య గారు ఒక ఎస్సీ ప్రొఫెసర్ గారి మీద మత ప్రచారం చేస్తున్నాడని చేసి ఇది చూపించి అతన్ని బహిరంగ దళ వాళ్ళు అక్కడ కొడతం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్సీ ఎస్టీల మీద దాడులు బాగా జరుగుతున్నాయండి. పేరు కేవి కోటేశ్వరరావు, విజయవాడ సిటీ ప్రెసిడెంట్, బహుజన్ సమాజ్ పార్టీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి. ఈ కార్యక్రమంగా మనం పాల్గొన్న వీళ్ళందరికీ కూడా, ఈ స్టూడెంట్స్కి, ఇక్కడ వచ్చిన గృహిణులకి, మాస్టర్లకి అందరికీ కూడా మా యొక్క జయభీములు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఉన్నత శిఖరాలకి చేరుకున్నారు. ఆయన జీవితమే మనకి ఒక పాఠం. ఏదైతే వివక్షతని ఎదుర్కొన్నాడో ఆ వివక్షత నా ప్రజలందరూ ఎవరు కూడా ఎదుర్కోకూడదని రాజ్యాంగంలో మనందరికీ హక్కుల్ని కల్పించి మనల్ని సామాజికంగా అందరితో పాటు సమానంగా ఉండేలా చేశారు బాబాసాహెబ్ అంబేద్కర్. తను చనిపోతూ చివరి సందేశాన్ని ఏమిచ్చారంటే, నేను ఈ ఉద్యమ రథాన్ని ఇంతవరకు లాక్కొచ్చాను, దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, లేదంటే ఇక్కడితోనే వదిలేయండి అని ఆయన మనకు పిలిపించారు. నా పేరు రాహేలు. అయితే ఈ బాబు ఎప్పుడు మార్చివరంలో మాత్రం 68వ సంవత్సరం అయినా కానీ ఎప్పుడు జరిగిస్తూనే ఉంటారు వీళ్ళిద్దరూ, భయ్య గారు ఈయన. మాకు పూర్తి పేర్లు తెలియదు. మురళీ గారు మాత్రం అన్నిటిలో ఉంటారు బిడ్డ. ఏ రోజైనా ఆయన కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని, ఆయన ఆశయాలను నెరవేర్చాలని, ఆయన ఆశయాన్ని ఈ స్కూల్ బిడ్డలే కాదు సమస్త ఈ మానవాళి అంతా కూడా ఆచరించాలని, ఆయన ఓటు హక్కు మనుషులకి ఇచ్చింది, ఆయన రాజ్యాంగాన్ని నిలబెట్టి ఆయన బాటలో నడుస్తారనిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ అంబేద్కర్కి నామానికి అవమానం కలిగిస్తున్నారు మనుషులని. ప్రతి ఒక్కరూ భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు అన్నారు. శుక్రవారం బాపులపాడు మండలం విజయవాడ రూరల్ మండలం గోడపల్లి గ్రామం నందు రెవెన్యూ సదస్సులను ఆయన ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ దేశానికి మార్గదర్శకులుగా నిలిచారని చెప్పారు. 1952వ సంవత్సరంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన హిందూ యాక్ట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా వీగిపోతే రాజ్యాంగం రాసిన ఆయనే రాజీనామా చేసిన పరిస్థితి ఉందన్నారు. సాంప్రదాయాలు, సంస్కృతి ఉన్న ఏకైక దేశం మన భారతదేశమని అన్నారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు చట్టాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఆచరించాలని అన్నారు. తన చెల్లి షర్మిలకు రావాల్సిన ఆస్తిలో వాటా ఇవ్వాలని సూచించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం నందు ప్రజావేదికలో తాను పాల్గొంటే అధిక శాతం భూ వివాదాలపైనే ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం తీరు కారణంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పారు. కామన్ సైట్లు అన్యాక్రాంతం అయిన పరిస్థితి ఉందని, భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రెవెన్యూ పరిధిలో ప్రతి సమస్యలకు ఈ రెవెన్యూ సదస్సులో పరిష్కారం లభిస్తుందన్నారు. చాలని వేతనంతో ఎన్నో ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కు జీతాలు పెంచకపోవడం దారుణమని యూనియన్ అధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల అధికారుల దృష్టికి ఎన్నిసార్లు డిమాండ్లను తీసుకువెళ్లినా అమలు చేయడం లేదని అన్నారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన యూనియన్ నేతలు ఈ నెల 8వ తేదీ వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, లేని పక్షంలో సమ్మెకు దిగటం తప్పదని హెచ్చరించారు. ఇంజనీరింగ్ కు సంబంధం ఉన్న అన్ని విభాగాల సేవలను నిలిపివేస్తామని వారు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కె కోటేశ్వర్ గౌడ్. ఇక్కడ
విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు చెప్పదలసిన విషయం ఏంటంటే, గడిచిన దశాబ్దాల కాలం నుంచి మున్సిపల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడం అనేది జరిగింది. పోయిన నెల 25వ తారీఖు సంబంధిత అధికారులకు సమ్మె నోటీస్ అందడం జరిగినది. ఈ సమ్మె గురించి కార్మికులందరికీ కూడా తెలియజేయడం ఏమనగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కార్మికులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి మన ఈ సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున 9వ తారీఖున సమ్మె చేయబోతున్న మున్సిపల్ కార్మికులందరికీ కూడా, అంటే ఇంజనీరింగ్ మున్సిపల్ కార్మికులందరికీ కూడా విప్లవాది వందనాలు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడైన కె బాబా ఫరీద్ అన్న నేను మీడియా ముఖంగా అలాగే పత్రికాముఖంగా తెలపడం ఏమనగా, మేము గత 25 సంవత్సరాల నుంచి ఎటువంటి కష్టపడుతున్నామంటే, ఎప్పుడు వస్తామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. పేరుకు మాత్రం మాకు అదేదో ఎసెన్షియల్ సర్వీస్ అని ఒక మెడల్ వేశారు మాకు మెడలో. దాన్ని మాకు సాకుగా చూపించి మీరు ఏమీ చేయకూడదు, మీరు ఎక్కడికి పోకూడదు అంటున్నారు. మరి మేము ఎసెన్షియల్ సర్వీస్ అయితే మరి ఇతర ఉద్యోగాల్లో ఉన్నారు, ప్రాణాలు పోసే ప్రాణదాతలు ఉన్నారు, ఇకపోతే రవాణా సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో కూడా దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇందులో కూడా దాదాపుగా అత్యవసర సేవలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డీప్ టెక్నాలజీ ద్వారా ప్రజలకు మరింత చేరువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతికతను వినియోగించుకొని ఏపీని మరింత అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నామని వెల్లడి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి సురేష్ గోపి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు. విజయవాడలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్. అణగారిన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేస్తారని, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు మరోలేవని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.